హాయ్ అండి. మైదా పిండి అండి. దీంతో పరోటాలు చేస్తున్నాము. ప్రాసెస్ అంతా చూసేద్దాము. ఇలా రోల్స్ చేసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. చాలా ప్రాసెస్ ఉంది, బట్ టేస్ట్ అనుభవించాలంటే కష్టపడాలి కదండి. చూడండి ప్రాసెస్ ఒకసారి. ఇలా కట్ చేయడం వల్ల మనకి పొరలు పొరలుగా వస్తుంది. తింటున్నప్పుడు అంటే తినేటప్పుడు పీసెస్గా వస్తుందిగా, అలా వస్తుంది. ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, రోలింగ్ ఒకదాని మీద ఒకటి అలా ఇలా దమ్ముకొని పక్కన పెట్టేసుకోవాలి. సో మళ్ళీ మనం రుద్దుతున్నప్పుడు చూడండి, ఇలా మళ్ళీ వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని రుద్దుకుంటే మనకి రోల్స్ అన్నీ బాగా వస్తాయి. నేను వేడి చేసుకుందాం. హాలిడేస్లో పిల్లలకి ఏదో ఒక రెసిపీ చేసి పెడుతుంటే ఇష్టంగా తింటారు. సో వాళ్ళ కోసం ఈ పరోటాలు. కాస్త ఆయిల్ పోసి ఇలా వేడి చేసుకుంటే వేడిగా సూపర్గా ఉంటుంది. చూడండి, మీకు నచ్చితే వన్స్ ట్రై చేయండి. మైదా పిండితో ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టుకొని పిల్లలకి చాలా ఇష్టంగా చేసి పెట్టచ్చు. చూడండి, వేడిగా బాగా ఉడికిందండి. దీన్ని స్మాష్ చేసుకోవాలి మళ్ళీ. అంటే మనకు ఆ లేయర్స్ అన్నీ బయటపడాలంటే ఇలాగా అలా స్మాష్ చేస్తే ఆ లేయర్స్ అన్నీ మనకి విడిగా వస్తాయి. మనం నైఫ్తో కోసుకున్నాం కదా, ఆ లేయర్స్ అన్నీ పొరపొరగా రావాలంటే ఇలాగా స్మాష్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి పరోటా విత్ చికెన్ షార్వా. వేడి పరోటా విత్ చికెన్ షార్వా రెడీ. సూపర్ టేస్ట్ అండి. నచ్చితే వన్స్ ట్రై చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.